dreaming to become a Java backend developer? So here is the ultimate roadmap, fast and simple to become a Java backend developer. So as a backend developer, you build the APIs and manage the data, handle the server logic. Here is what you need to master for a Java backend developer. Core Java related concepts, basic మనకి వేరియబుల్స్, డేటా టైప్స్, స్ట్రింగ్స్, అరేస్, కలెక్షన్స్, దాని తర్వాత ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చేసుకోవాలి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దాని తర్వాత జావా 8 ఫీచర్స్, మెయిన్లీ జావా 8 ఫీచర్స్ కూడా నేర్చుకోవాలి. మనకి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి జావా 8 ఫీచర్స్, లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, స్ట్రీమ్స్ కాన్సెప్ట్స్ మనకి ఉపయోగపడతాయి, మెథడ్ రెఫరెన్సెస్. సో ఆ తర్వాత మీరు డేటాబేస్ రిలేటెడ్ మైఎస్క్యూఎల్ కానీ లేదంటే పోస్ట్గ్రేల్ కానీ, మెయిన్గా మైఎస్క్యూఎల్ నేర్చుకుంటే సరిపోతుంది. దాని తర్వాత గిట్ హబ్ రిలేటెడ్ మన కాన్సెప్ట్ నేర్చుకుంటే దానిలో మెయిన్ వచ్చేసి గిట్ పుష్, గిట్ కమిట్, గిట్ పుల్ ఇలాంటివి మెయిన్ కమాండ్స్ నేర్చుకుంటే చాలు గిట్లో. సో అవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి గిట్ అనేది. దాని తర్వాత వెంటనే ఫ్రేమ్వర్క్స్ గురించి నేర్చుకోవాలి. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మెయిన్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిపెండెన్స్ ఇంజెక్షన్, ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఏంటి, అలాగే స్కోప్స్ అంటే ఏంటి, అలాగే ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. దాని తర్వాత స్ప్రింగ్ బూట్ నేర్చుకోవాలి. స్ప్రింగ్ ఎంఈసి, స్ప్రింగ్ బూట్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఏమేమి ఉంటాయో అవన్నీ నేర్చుకోవాలి. దాని తర్వాత స్ప్రింగ్ సెక్యూరిటీ, ఆథరైజేషన్, అథెంటికేషన్. సో ఏదైనా ఒకటి మనం ఒక అప్లికేషన్లోకి లాగిన్ అవ్వాలంటే ఆథరైజేషన్ అని ఉండాలి. సో యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా, డేటాబేస్లో ఉన్నాయా లేదా, అవన్నీ ఆథరైజ్ చేసుకొని దాని తర్వాత లాగిన్ అవుతుంది. ఆ తర్వాత అథెంటికేషన్, దెర్ విల్ బి సమ్ జేడబ్ల్యూటీ టోకెన్స్ లేదంటే ఓఆర్ టోకెన్స్ ఇవన్నీ యూజ్ చేసి మనం చేస్తాము. బట్ స్ప్రింగ్ సెక్యూరిటీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ మీరు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు స్ప్రింగ్ సెక్యూరిటీ కూడా నేర్చుకోవాలి. సో మెయిన్ కాన్సెప్ట్ అది. దాని తర్వాత మైక్రో సర్వీసెస్ నేర్చుకోవాలి. సో మైక్రో సర్వీసెస్ మీరు ఖచ్చితంగా మంచి ఒక పెద్ద బ్యాకెండ్ డెవలపర్, ఫుల్ ఎక్స్పీరియన్స్ బ్యాకెండ్ డెవలపర్ అవ్వాలంటే మైక్రో సర్వీసెస్ కూడా నేర్చుకోండి. అది చాలా పెద్ద కాన్సెప్ట్. బట్ నిదానంగా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని నిదానంగా నేర్చుకోండి. అందులో మనకి మెయిన్గా యూరేకా సర్వర్ అంటే ఏంటి, ఏపీఐ గేట్వే అంటే ఏంటి, ఆ తర్వాత సర్క్యూట్ బ్రేకర్ అంటే ఏంటి, సింక్రోనస్ కనెక్షన్స్ ఉంటాయి సర్వర్ బిట్వీన్ సర్వీసెస్, అవి నేర్చుకోవాలి. మెయిన్గా ఈ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాలి. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుంటే మీరు జావా బ్యాకెండ్ డెవలపర్ అవ్వడానికి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మీకు కొంచెం బెటర్ అవుతుంది. సో ఫాలో దిస్ రోడ్ మ్యాప్, యూ విల్ బీ రెడీ ఫర్ ది జావా బ్యాకెండ్ డెవలపర్ ఇన్ 2025. If you want the full video of the roadmap related to the Java backend developer, please click on the link below. So if you like the content, please like, share and subscribe to my channel Tech by Chandu. Thank you.